ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాదం ఎట్టకేలకు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. అయితే గత కొద్ది రోజుల క్రిందటనే జోగి రమేష్ కోడలు ఎవరైతే మేఘన ఉన్నారో, మేఘన తన కుమారుడికి సంబంధించి ఏదైతే జోగి రమేష్ కుమారుడు జోగి రాజుకి సంబంధించినటువంటి సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. తన భర్త దాదాపు సంవత్సరం నుంచి కూడా తాను సంసారానికి పనికిరాడు, అదేవిధంగా అత్త సైడ్ నుంచి కూడా అత్తమామలందరూ కూడా వాళ్ళందరూ తమని కట్నం కోసం వేధిస్తున్నారంటూ కూడా పలు సెక్షన్ల కింద గతంలో కేసు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో నుంచి కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో నడుస్తూనే ఉన్నాయి. అయితే నిన్న లేటెస్ట్గా పెద్ద మనుషుల సమక్షంలో, అంటే వాళ్ళకి దగ్గర సన్నిహితులు, దాని తర్వాత ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అందరూ కూడా అక్కడ దగ్గర ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నటువంటి పెద్ద మనుషుల సమక్షంలో ఒక పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పంచాయతీలో భాగంగా ఎక్కడిదో తెలియదు కానీ ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే చక్కర్లు కొడతా ఉంది. ఏదైతే ఆ వీడియోలో స్వయంగా జోగి రమేష్ కుమారుడు జోగి రాజు ఎవరైతే ఉన్నారో, నిజానికి మొత్తంగా నువ్వే చేసావు నాన్న అంటూ వాళ్ళ నాన్నని నిలదీసేటువంటి విషయాలు కూడా అందులో కనిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా అంటే నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి నాకు పెళ్లి మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నేను చేసుకోనని చెప్తున్నప్పటికీ కూడా నువ్వు పదే నన్ను బ్రెయిన్ వాష్ చేసి దాదాపు ఒక 10 మందిని పిలిచి నన్ను అక్కడి నుంచి వెళ్ళంటే దీని గురించి కన్విన్స్ చేసి చేయించారు. సరే ఓకే, చేసుకున్న తర్వాత బాగుంటుంది అని అనుకున్నాం, కానీ ఇలా ఉన్నదని నాకు ముందే తెలుసు. బట్ అయినప్పటికీ కూడా వీళ్ళకు పదే చెప్పాము, అయినా కానీ వినకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం వీటన్నిటిని కూడా తీసుకొచ్చి ముందు పెట్టారు. ఈరోజు ఇంత పెద్ద సమస్యకు కారణం కేవలం జోగి రమేష్ అనేటువంటి కోణంలో తన కుమారుడు చెప్పడం జరిగింది. ఇంట్లో ఏదో సంతోష పెడదామని, సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏం అనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను పెళ్లికి ఒప్పుకున్నా. ఒప్పుకొని నేను మంచిగా ఉన్నామని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాం కదా, నేను ఇదే కదా అనుకుంది. ఫిజికల్గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా ఎవరైతే జోగి రమేష్ కోడలు ఎవరైతే మేఘన ఉన్నారో, మేఘన చెప్పేటువంటి మాటలు కూడా పెద్ద మనసుల సమక్షంలో చెప్పేటువంటి ఆ మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజువల్స్ కావచ్చు, లేకపోతే ఆడియో క్లిప్పింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా కంప్లీట్గా బయటికి చాలా క్లియర్ కట్గా వినిపిస్తూ ఉన్నాయి. తను 1 ఇయర్ నుంచి వెళ్ళి వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, తన పని చేసుకుంటాడు, వస్తాడు, వాష్రూమ్కి కూడా గంటలు వెళ్తాడు, దాని తర్వాత వస్తాడు, పడుకుంటాడు, వెళ్ళిపోతాడు, నన్ను పట్టించుకోడు. అండ్ దాని తర్వాత ఫిజికల్గా తను అన్ఫిట్ అన్న సంగతి తనకు కూడా తెలుసు. తనకు కూడా తెలిసిన తర్వాత కూడా నన్ను దాదాపు అంటే అసలు వీళ్ళు నన్ను ఇక్కడ ఇంటికి తీసుకొచ్చింది కూడా కేవలం రాజీవ్ కోసం కాదు, అక్కడ ఉన్నటువంటి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి, వేరే వాళ్ళు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళ దగ్గర నన్ను పంపించడానికి ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారంటూ కూడా మేఘన కామెంట్స్ చేయడం నిజంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే గతంలో కూడా స్టిల్ ఇప్పటికీ నేను 1 ఇయర్ నుంచి వెళ్ళి ఒక నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నాను. తను ఏంటి అసలు మేఘన నీకు ఏంటి ప్రాబ్లం అని పెద్ద మనుషుల సమక్షంలో కూడా వాళ్ళు కూడా మాట్లాడినప్పుడు కూడా తను అంత పర్ఫెక్ట్ కాదు, మెంటల్గా నేను ఆయనతోటి కనెక్షన్లో ఉన్నానంటే మెంటల్గా ఓకే బాగున్నాను, కానీ ఫిజికల్గా తనతో నాకు బాండింగ్ అంతగా లేదు. అండ్ దాని తర్వాత తను సెక్సువల్గా పర్ఫార్మెన్స్ కూడా చాలా పూర్ ఉంటుంది. అండ్ దాని తర్వాత అసలు ఇంతవరకు ఆయన ఏం చేసింది లేదు, పెళ్ళి ఒక్కటే అయింది అనేటువంటి కోణంలో ఆవిడ చెప్పడం నిజంగా ఒక్కసారిగా అందరినీ షాకింగ్కి గురి చేసేటువంటి విషయం. అయితే ఇదే దాని మీద కూడా జోగి రాజు ఎవరైతే రాజీవ్ ఉన్నారో, రాజీవ్ కూడా తను మాట్లాడి స్వయంగా తానే మాట్లాడి నిజంగానే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇది ఉందని తెలుసు, అయినప్పటికీ కూడా వీళ్ళే మాట్లాడి చేశారు. సరే నీకున్నటువంటి పెయిన్ ఏదైతే ఉంటుందో అది అందరికీ ఉండదు మేఘన అంటూ కూడా తను మాట్లాడినటువంటి మాటలు కూడా వైరల్ అవడం జరుగుతుంది. ఇంట్లో ఏదో సంతోష పెడదామని, సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏం అనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి నేను పెళ్లికి ఒప్పుకున్నా. ఒప్పుకొని నేను మంచిగా ఉన్నామని చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్గా ఫిజికల్గా అన్ని బాగుంటాయేమో అనుకున్నాను. ఫిజికల్గా నా వల్ల అంటే మనం
అందరికి చెప్తున్నా ఇక నేను ఇదే కదా అవుతుంది గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా పరిస్థితి ఇంకేం అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేఘనతో మాట్లాడినటువంటి కాల్స్లలో కూడా మేఘన చాలా సౌమ్యంగా మాట్లాడుతూ ఉంది. దాని తర్వాత అక్కడ ఎవరైతే రాజీవ్ ఉన్నారో రాజీవ్ చాలా అగ్రెసివ్గా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. దాని తర్వాత మేఘన చాలా సౌమ్యంగానే మాట్లాడుతుంది. సో అయినప్పటికీ కూడా దాదాపు ఎవరైతే ఇప్పుడు జోగి రమేష్ భార్య ఎవరైతే శకుంతల ఉన్నారో శకుంతల కూడా తనని చాలాసార్లు చంపాలని ప్రయత్నించింది. ఈ విషయం ఎక్కడ బయట పెడుతుందో లేకపోతే ఇలా తెలిస్తే ఇంటి పరువు ఎక్కడ పోతుందన్నటువంటి ఉద్దేశంలో కూడా నన్ను భయపెట్టడం అంటే ఒక 2-3 సార్లు చంపాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఒకసారి దిండుతోటి చంపాలనుకున్నారు, ఒకసారి మేడ మీదకి వెళ్ళి తోసి చంపాలనుకున్నారు. ఇవి అంతటికీ అంటే ఇది బయటపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ రాజకీయానికి అంటే వాళ్ళ రాజకీయాలు ముందుకు వెళ్ళడానికి నన్ను ఒక పావులా వాడుకున్నారంటూ కూడా మేఘన ఆరోపించడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్వయంగా జోగి రమేషే తను ఒప్పుకోవడం, మొత్తం నాన్నే చేశాడు అంటూ కూడా ఆయన నిలదీయడం, దాని తర్వాత నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డబ్బులతోటి ఏమన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే సెటిల్ చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం, దాని తర్వాత ఇక్కడ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము పెళ్లి కోసం అంటే పెళ్లి చేసాం తప్పితే డబ్బుల కోసం ఇలాంటి చేయలేదు, మాకేమన్నా ఇబ్బంది ఉందా అంటే లేకపోతే తిండికి లేక తికానాకి లేక మేము రాలేదు అంటూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా అక్కడ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ దీని మీద ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపించినప్పటికీ అది మేఘన ఎవరైతే ఉన్నారో మేఘన ప్రధానంగా ఒక డిమాండ్ మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఏదైతే మ్యారేజ్ దాదాపు 2 తెలుగు రాష్ట్రాలకు తెలిసేలా జరిగారు నా తప్పు లేకుండా, అంటే నేను అప్పటికి నా షాప్లో నేను కూర్చుంటూ నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని, నాకున్నటువంటి ప్రపంచం అంతే, బట్ నన్ను అనూహ్యంగా తీసుకురావడం, దాని తర్వాత ఇందులోకి ఇరికించడం, తర్వాత సరే పెళ్లి చేశారు కదా అని ఉంటే అక్కడ కూడా ఇబ్బంది పెట్టడం, సో ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టారు. సంవత్సరం నుంచి నరకయాత్ర అనుభవించాను. బట్ ఇప్పుడు ఏదైతే 2 తెలుగు రాష్ట్రాలకు తెలిసే నా పెళ్లి జరిగిందో అదే 2 తెలుగు రాష్ట్రాలకు తెలిసేలా నా తప్పు లేదు తనదే తప్పు అనేటువంటి విధంగా మీరు కంపల్సరీ చెప్పాలి, చెప్పి తీరాల్సిందే, అదే నా ప్రధానమైనటువంటి డిమాండ్, అదే నాకు న్యాయం చేకూర్చినట్లు అవుతుందంటూ కూడా మేఘన చెప్పినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో చూడాలి మరి దీని మీద జోగి రమేష్ ఏం స్పందిస్తారు, దాని తర్వాత ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా మాట్లాడతారా. ఇప్పటివరకు స్టిల్ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే తను ఇప్పుడు తల ఇంట్లోనే ఉంది. ఏం కూడా అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది తెలియదు, కానీ వరల్గా పెద్ద మనుషులు కొద్ది రోజుల వరకు ఉంచి దాని తర్వాత మళ్ళొకసారి పంచాయతీ పెట్టి దాని తర్వాత ఏంటి అనేది డిసైడ్ చేసేటువంటి విషయాలు అయితే నిన్న జరిగినటువంటి ఆ లీకేజ్ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోలో అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా జోగి రమేష్ కొడుకుదే అక్కడ కంప్లీట్గా తప్పుంది, తన తండ్రిది కొడుకుది ఇద్దరిది తప్పుంది. అండ్ మరోవైపు ఏమంటుండో జోగి రాజీవ్ కూడా డెఫినెట్గా నాకు ఈ ప్రాబ్లం ఉందని నేను ముందే చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులకంటూ కూడా మరొక వాదన అయితే వినిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ లీక్ అయినటువంటి ఆ క్లిప్పింగ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.